కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 పై సమీక్షా సమావేశం. ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలి. సిపిఎం నందిగామ కార్యదర్శి కె గోపాల్. జుజ్జూరు గ్రామంలో సర్వజ్ఞ పీఠంలో యోగి నరేంద్రానంద స్వామీజీ ఆధ్వర్యంలో అఖిలాండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 పై సమీక్షా సమావేశం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ కె విజయ్ కృష్ణన్, వివిధ శాఖల జిల్లా అధికారులు. అనకాపల్లి జిల్లా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో విజిలెన్స్ ఎంక్వైరీ వేసి వైవి సుబ్బారెడ్డి భయపడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకే జనం పరిమితం చేశారు. 2047 స్వర్ణాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలు సూచనలు సలహాలు ఇచ్చేందుకు QR కోడ్ ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 ఇంప్లిమెంటేషన్స్ కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే 2024 నుంచి 2029 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చూసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి, అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, 5 సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి, ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం. దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు, బికాస్ అక్కడ మన పీలా గోవింద సత్యనారాయణ గారిది ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు. బట్ ఇది 5వ తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డెఫినెట్గా ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లోని కూడా మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక 2 మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రాన్కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాకు ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒక దగ్గర 73 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్, అదేవిధంగా హిల్ ఏరియా ఉంది, అగ్రికల్చర్ ఏరియా ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, టూరిజం డెవలప్మెంట్కి ఉంది,
ఓ పక్కన మనం ఎటు చూసినా ఇక్కడ దేవిపురం టెంపుల్ టూరిజం దగ్గర నుంచి బొజ్జనకొండ దగ్గర నుంచి ఇక్కడ నూకాలమ్మ టెంపుల్, అక్కడ ఉపమాక టెంపుల్, అక్కడ తర్వాత రేవుపోలవరం బీచ్, ఇక్కడ ముత్యాలమ్మ బీచ్, ఇలాంటి సెక్టార్స్ అన్ని మనం చూసుకుంటే కనుక అన్ని సెక్టార్స్ కూడా ఇక్కడ డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది. సో డెఫినెట్గా మనం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఒక విజనరీ ఏదైతే 2047 విజనరీకి మనం ముందుకెళ్తున్నామో ఈ 5 సంవత్సరాల్లో ఒక మంచి వృద్ధి రేట్ని అయితే తీసుకురావడానికి మనం సిద్ధపడాలన్నది మాత్రం చెప్తున్నాం. దీనిలో 953 crores తో షేర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి యాక్చువల్గా ఈ సమావేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ధి లక్ష్యంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి, సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన అలాగే ప్రతి సంవత్సరం కూడా 15% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండేటట్టుగా మన సీఎం గారు కర్ణాటక సంవత్సరం చూస్తే మనం 9th ప్లేస్ లో ఉన్నాం. అందుకని మన సీఎం గారు ఏం చేశారంటే 21st ప్లేస్ లో వచ్చాం మనం. నెక్స్ట్ ఇది మన 26 జిల్లాల పొజిషన్. అందులో మన అనకాపల్లి వచ్చేసి పాపులేషన్ లో 1/5 వరకే ఉంటుంది. అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎస్ఏ 20 ప్లేస్ లో ఉంది. ఎకానమీ సైజ్ లో 1st ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా 2023కే రెన్యువల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెన్యువల్ చేయకుండానే సంవత్సరం వాలంటీర్ల సేవను వినియోగించుకున్నాడు. అర్థమైందా? అంటే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకుండానే వాలంటీర్స్ కి కొన్ని రోజులు జీతాలు కూడా ఇచ్చాడు ఆయన. రెన్యువల్ చేయకుండానే అంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం కాకుండా అతనికి నచ్చినట్టు చేసుకున్నాడు. దీని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలన్నది చేస్తారు. కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్టు దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది. ఏదో అంటారు కదా, బెర్రవేగాడు కదా, 5 సంవత్సరాల్లో 11 సీట్లకు పడిపోయాడు పరిస్థితి. ఈ 100 రోజుల్లోనే మా జాతకం చెప్పేస్తాడు ఆయన. ఈ 100 రోజుల్లోనే బయటకు వచ్చి ఎక్కడో ఆ జైలుకి వెళ్ళి ఈ జైలుకి వెళ్ళి పరామర్శించి రావడం కాదు. రమ్మనండి బయటకు వచ్చి చర్చికి నేనే అడిగాను, రావయ్య బాబు చర్చికి రా మాట్లాడుకుందాం. ఈ 100 రోజుల్లోనే మేమేం చేశాము, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మేము ఎక్కడ చేయగలిగాము అనేది నేనే క్లియర్గా ఒకసారి మేమే చాలు, మా కార్యకర్తలు చాలు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలు దాని గురించి మాట్లాడడానికి. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటా పోతే 11 సీట్లు కూడా తర్వాత రాకుండా పోతాయి. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలకి కూడా స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో ఒక మాట చెప్పాలి. నాకు మీటింగ్లో కూడా చెప్పుకున్నాం. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 విజన్ అనేటప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. కానీ అది ప్రూవ్ చేసి చూపించారు. దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడి కింద ఉండేటప్పుడే 2047 విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైనా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒకలే. తర్వాత ఆయన తాలూకా సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి
దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాము, మనందరం ఉంటామో ఉండమో తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ ఇవ్వటంలోనే కానీ, ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరూ భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్. దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేందుకు ఒక QR కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ 2047కి కానీ, ఈ విజన్ 2429కి కానీ ఏదైనా మనం సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర 2047లో మనందరం కూడా భాగస్వాములు అవుదామని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యా దీవెన ఎప్పుడు ఇచ్చాడు? అమ్మకి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టుంది. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు, నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ 4న ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ గాంధీ సెంటర్లో ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని సిపిఎం పార్టీ నందిగామ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, మన జిల్లాలో భవన నిర్మాణ రంగంలో 36 రకాల వృత్తుల్లోని సుమారుగా 1,50,000 మంది పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని ఈ కార్యక్రమంలోని సిపిఎం పార్టీ నాయకులు సయ్యద్ ఖాసిం, గోపినాయక్, వెంకటేశ్వరరావు, లాజర్, పుల్లయ్య, దానయ్య, సురేష్, శ్రీను, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారం వచ్చి 100 రోజులైనా సరే ఇంతవరకు ఉచిత ఇసుక విధానాన్ని ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. గతంలో ఉన్నటువంటి ఇసుక అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లకి, అట్లాగే రాష్ట్ర ఎవరైతే అధికారులు అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ సందర్భంలో ఈరోజు స్పేర్ ఫీడ్స్ పెట్టి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అందరికీ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పేసి అన్నారు.
మరి ఆ విధానం ఇంతవరకు బయట పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈరోజు అడ్డాల మీద ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోవటం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. అదే కాదు, సిమెంట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఐరన్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని ధరలు ఈరోజు ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది. కానీ మీరు ఇచ్చే ఉపాధి అవకాశాలు మాత్రం చాలా నామినల్గా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు స్థితిగతులు చాలా దయనీయ స్థితిలో ఈరోజు కనపడతా ఉన్నాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలైనా సరే పెండింగ్ క్లెయిమ్లు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న నిధులు మొత్తం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నిధులు మొత్తం వాడుకుంటున్నారు. చాలామంది క్లెయిమ్కి కింద పడ్డా చనిపోయినా వాళ్ళ భార్యలో డెలివరీ అయినా క్లెయిమ్కి పెట్టుకుంటే కనీసం ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ కాంట్రాక్టులకి అధికార పార్టీ నాయకులకి దోచుకోవటానికి మాత్రం వాళ్ళ ఇష్టారాజ్యంగా నిధులు ఇస్తున్నారు తప్ప ఎవరు సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఈమంట్ల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టమని చెప్పేసి మేము ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరలపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని సర్వజ్ఞ పీఠంలో యోగి నరేంద్రానంద స్వామీజీ ఆధ్వర్యంలో అఖిలాండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీ శ్రీ విజయభూమ నందగిరి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి తన బిడ్డలను ఏ విధంగా అయితే కాచి కాపాడుతుందో అమ్మవారు కూడా తన భక్తులను నిత్యం కనికరిస్తూ కాచి కాపాడుతుందని తెలిపారు. అమ్మవారిని నిత్యం పూజించడం వలన సకల శుభాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ నిజానికి ఆ కొడుక్కో ఆ కూతురుకో ఏమైనా ఒంట్లో బాగాపోతే తల్లి బయటపడుతుంది, అమ్మో నా బిడ్డకి ఎలాగైపోయింది, అమ్మ నా తల్లి నాకు బిడ్డకి జ్వరం వచ్చేసిందని. తండ్రి లోపల అంతకన్నా 10 రెట్లు బాధపడతాడు కానీ బయటకు కనపడు. తండ్రికి ఉన్నటువంటి శక్తి అది. కనుకనే సాక్షాత్తు పార్వతీదేవి ఆ కనకదుర్గమ్మ ప్రేమమయం, కానీ ఆ శంకరుడు ఆ పరమశివుడు మాత్రం కఠినంగా చూస్తూ గాంభీర్యంగా కనిపిస్తాడు. ఎందుకంటే ఈ మానవ జాతి అందరూ కూడా క్రమశిక్షణతో ఎదిగి చక్కగా జ్ఞానాన్ని సాధించి వారి శరీరం పడిపోయిన తర్వాత మా దగ్గరకు రావాలి అన్నటువంటి ఆలోచన ఆ పరమశివుడు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను అన్నారు. ఈ మేరకు 76వ వార్డులోని ఆదాని గంగవరం పోర్టు సిఎస్ఆర్ నిధులతో నిర్వాసిత గ్రామాలలోని ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదని గంగవరం పోర్టు హెచ్ఆర్ హెడ్ అనిల్, సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు మరియు స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా పోర్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో సిఎస్ఆర్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని గంగవరం పోర్టు సీఈఓ అమిత్ మాలిక్ పిలుపునిచ్చారు అన్నారు. దీనిలో భాగంగా విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలను ఆదని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని సిఎస్ఆర్ మేనేజర్ తెలియజేశారు. ఆదని గంగవరం పోర్టు సిఎస్ఆర్ నిధులతోటి ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు కోరారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆదోని గంగవరం పోటీ యాజమాన్యానికి, సిఎస్ఆర్ ప్రతినిధులకు, వార్డు కార్పొరేటర్ కు స్థానిక గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సిఎస్ఆర్ సిబ్బంది మరియు విశాఖ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో మనకి అవకాశం మేరకు ఇంకేంటండి మీరు అడగండి అన్నయ్య. అదాని తరఫు నుంచి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్లస్ ధన్యవాదాలు కన్నా మీ కార్పొరేటర్ గారి తాలూకా సంకల్పం గొప్పది, దాని తర్వాత మేము వచ్చాము. సో కార్పొరేటర్ గారు అన్నట్లు ఐ క్యాంప్ ఒకటే కాదు, చాలా వరకు ఇంకా హెల్త్ క్యాంప్స్ అని మా మొబైల్
హెల్త్ వ్యాన్ ఒకటి వస్తుంది, దాంట్లో మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. దీనికన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అది అతను అన్నట్లు నెలకు ఒకసారి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ కాదు అతను చెప్పిన ప్రదేశాలన్నిటికీ చూసి నెక్స్ట్ అంటే హెల్త్ అన్నది ఏంటంటే వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం డిటెక్ట్ చేసుకుంటే దాని తాలూకు ప్రయోజనం చాలా ఎక్కువ. ఆ ఉద్దేశంతో ఇవన్నీ. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్లస్ మీరు కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ మంది వచ్చి వినియోగించుకుంటే కొద్దిగా మంచిదన్న ఉద్దేశము. సో అలాగే ఒకసారి కొద్దిగా పబ్లిసైజ్ చేస్తే మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అదానీ గంగవరం పోర్ట్ CSR లో కార్యక్రమంగా భాగంగా అదానీ ఫౌండేషన్ ద్వారా మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ ని వాళ్ళతోటే స్క్రీనింగ్ చేపించి అనాలిసిస్ చేపించి ఎవరైతే ఏ స్కిల్లో రాణించాలనుకున్నారో ఆ స్కిల్ ని డెవలప్మెంట్ చేయడానికి మినిమం 30 రోజుల నుండి 45 రోజుల వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. అది కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకెళ్లాల్సిందిగా మాకు అమిత్ మాలిక్ మన CEO గారు, అదానీ గంగవరం పోర్ట్ CEO గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు చేసి మనకి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటర్ గారి సహకారంతో, అదే విధంగా మన సీనియర్ మేనేజ్మెంట్ అనిల్ గారు, అదే విధంగా CEO గారు వీళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి ఓట్లు దండుకున్న ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా ఇప్పటికీ అమలు చేయటం లేదని, తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా నీళ్లుపాడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీర్లపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం మండలం కార్యదర్శి చాట్ల రవి, మండల కమిటీ సభ్యులు మంగళపూడి సుందర్రావు, ఏలియా, రామారావు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని. కార్మికులను వెంటనే ఆదుకోవాలి, కార్మికులను వెంటనే ఆదుకోవాలి, భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవాలి, ఇవ్వాలి ప్రభుత్వం ఉచిత విధానాన్ని, అమలు చేయాలి ప్రభుత్వం ఇసుక విధానాన్ని, అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని. ఆదుకోవాలి కార్మికులను, ఆదుకోవాలి కార్మికులను, ఆదుకోవాలి కార్మికులను, ఇవ్వాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని. అమలు చేయాలి, అమలు చేయాలి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని. రక్షించాలి, విడుదల చేయాలి ఇసుకను వెంటనే, విడుదల చేయాలి ప్రభుత్వం వెంటనే, ఇసుకను ప్రభుత్వం వెంటనే, ఇసుకను ప్రభుత్వం వెంటనే. ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను వెంటనే, ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను వెంటనే. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి ఉచిత ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047పై సమీక్షా సమావేశం. ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలి, సిపిఎం నందిగామ కార్యదర్శి కె గోపాల్. జుజ్జూరు గ్రామంలో సర్వజ్ఞ పీఠంలో యోగి నరేంద్రానంద స్వామీజీ ఆధ్వర్యంలో అఖిలాండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.